ఉషా పరిణయం అనే సినిమా ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక ఈ సినిమాతో చూసిన తర్వాత ఈ సినిమా ఓటీటీలోనే ఉంది కాబట్టి ఓసారి ట్రై చేసుకోవచ్చు అనిపించింది. కానీ ఈ సినిమా చూసే ముందు కొన్ని విషయాలను అయితే గుర్తుపెట్టుకోవాలి. ఈ సినిమా స్టోరీ లైన్ చాలా సింపుల్‌గా ఉంటది. ఇంతకుముందు మనం చాలా సినిమాల్లో చూసిందే అది. హీరోయిన్‌లు ప్రేమించుకుంటారు. హీరోయిన్‌కి వేరే వాళ్ళతో ఇంటర్వల్ టైమ్‌లో పెళ్లి ఫిక్స్ అయిపోద్ది. ఆ తర్వాత ఏమైంది అనేది ఈ సినిమా. ఇంకా లైన్ ఎలా ఉన్నా సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ ఫన్నీగా బాగుంటది. అలాగే అతను ఫ్రెండ్‌గా కనిపించిన అతని పర్ఫార్మెన్స్ కూడా బాగుంటది. ఇంకా ఆ క్యారెక్టర్లు రెండు చేసే ఫన్‌తో సినిమాలో పెద్దగా కథ ఏం కనిపించకపోయినా ఫన్నీగా అలా వెళ్ళిపోతది. ఇక సినిమాలో ఉండేది ఒకే ఒక మలుపు. అదే హీరోయిన్‌కి వేరే వాళ్ళతో పెళ్లి ఫిక్స్ అవ్వడం. అది కూడా ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే జరుగుద్ది. అలా జరగడానికి రీజన్ అయినా కన్విన్సింగ్‌గా రాసుకుని ఉంటే బాగుండేదేమో అనిపించింది. అలా జరగడానికి చెప్పిన రీజన్ అయితే చాలా సిల్లీగా ఉన్న ఫీలింగ్ వచ్చింది. అది చూసినప్పుడు సినిమాకి సెకండ్ హాఫ్ ఉండాలి కాబట్టి కావాలని చేసినట్టు ఉంటది తప్ప ఫ్లోలో చేసినట్టు అనిపించదు. ఇక సెకండ్ హాఫ్లో అక్కడక్కడ చిన్న చిన్న ఫన్ సీన్స్ బాగానే అనిపించిన కొన్ని సీన్స్ని ఎమోషనల్గా చూపించడానికి ట్రై చేశారు. ఆ ఎమోషన్స్ కనెక్ట్ అయ్యేలా ఉండవు. అలాగే సినిమాని ల్యాగ్ చేస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఇంక ఇలాంటి రొటీన్ లైన్లు చెప్తున్నప్పుడు 2 గంటల లోపే సినిమాని ఆపేస్తుంటే బాగుండేది. అలా కాకుండా సినిమా 2 గంటల 20 నిమిషాల వరకు ఉంటుంది. దానివల్ల కొంచెం సెకండ్ హాఫ్ అయితే ల్యాగ్ అయిన ఫీలింగ్ వచ్చింది. ఇక సినిమాలో కనిపించిన యాక్టర్స్ అందరూ వాళ్ళ రూల్స్ తగ్గట్టుగా పర్ఫార్మెన్స్ బాగానే చేశారు. ఇక సినిమాలో వచ్చే సాంగ్స్ అయితే వినడానికి బాగున్నాయి. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ఫైనల్గా ఈ సినిమాలో ఉండేది సింపుల్ అండ్ రొటీన్ లైన్ అయినప్పటికీ సినిమా కొన్ని చోట్ల ఫన్తో ఉంటుంది అనుకుని ఈ సినిమాని చూస్తే ఈ సినిమా పర్వాలేదు అనిపించవచ్చు. ఇక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.5 అవుట్ ఆఫ్ 5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.